హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంసి భార్యాభర్తల జోక్స్. సమస్య: అయ్యా, మేము హైదరాబాద్లో ఉంటున్నాము. మా పెళ్ళి అయి 17 సంవత్సరాలు అయ్యింది. మా మధ్య గొడవ అయిన ప్రతిసారి మా ఆవిడ వాళ్ళ తమ్ముళ్లను చెన్నై నుంచి విమానంలో రప్పించి నన్ను తన్నిస్తుంది, మళ్ళీ విమానంలో పంపిస్తుంది. వాళ్ళ రాకపోకల ఖర్చులను నేనే భరించాలి. నన్నేమి చేయమంటారు? సమాధానం: మిమ్మల్ని చూస్తే చాలా జాలి కలుగుతోంది. నేను చెప్పేది ఒక్కటే, మీరు చెన్నైకి ట్రాన్స్ఫర్ చేయించుకోండి. తాత మనవడితో ఇలా అన్నాడు: వెళ్ళి దాక్కో, మీ టీచర్ వస్తుంది. మనవడు: ముందు మీరెళ్ళి దాక్కోండి, ఎందుకంటే నువ్వు చనిపోయావని స్కూల్లో చెప్పాను, అందుకే వారం నుంచి స్కూల్కి వెళ్ళడం లేదు. భార్యాభర్తలు ఒకే కత్తెరలోని రెండు భాగాలు, అవెప్పుడూ కలిసే ఉంటాయి. మధ్యలో వెళ్ళిన వాడికే పీక తెగిపోద్ది. దసరా ఉత్సవాల్లో భాగంగా మంట పెట్టడంతో రావణాసురుడికి ఎక్కడో కాలి, అరేయ్, నేనేమైనా మీ పిల్లాలని ఎత్తుకెళ్ళానా? నాకెందుకు మంట పెడుతున్నారు అని గట్టిగా అరిచాడు. అప్పుడు అక్కడున్న వారంతా మూకుమ్మడిగా అరిచారు, ఎత్తుకెళ్ళలేదనే పెడుతున్నాం అని. తండ్రి: అదేమిట్రా, భోజనం నిల్చుని తింటున్నావు? కొడుకు: భార్య సంపాదిస్తుంటే కూర్చొని తింటున్నావు అని మీరు తిట్టారుగా, అందుకే. భిక్షగాడి ఆవేదన: పాలు పోసేవాడిని పాలవాడు అంటారు, పేపర్ వేసేవాడిని పేపర్ వాడు అంటారు, మరి బిచ్చమేసేవాడిని బిచ్చగాడు అనకుండా మనల్ని బిచ్చగాడు అంటారేంట్రా? భార్యాభర్తలు సైలెంట్గా పడుకున్నారు. ఇద్దరి మధ్యలో ఎలాంటి మాటలు లేవు. భార్య తలలో ఏవేవో ఆలోచనలు. ఈయన ఎందుకు నాతో మాట్లాడటం లేదు? నేను తన కళ్ళకు అందంగా కనపడడం లేదా? నా పైన కోపం ఏమైనా వచ్చిందా? తన జీవితంలో ఇంకో అమ్మాయి ఎవరైనా ఉన్నారా? భర్త మనసులో ఒక్కటంటే ఒక్కటే భయం, నేను తాగిన వాసన మా భార్యకు తెలియకుండా ఉంటే చాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ చేయండి. థ్యాంక్ యూ.